అస్సలాము అలైకుం దోస్తో, ఈరోజు కువైట్కు 110 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి అబ్దలీ అనే ప్రాంతానికి అయితే వెళ్తాము. నిజంగా దోస్తో, అక్కడికి వెళ్ళినామంటే ఇది సేమ్ ఒక మనం పల్లెటూరుకు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. అంత బాగుంటుంది అక్కడ, సేమ్ పల్లెటూరు లాగే ఉంటుంది. అక్కడే మా అన్న పనిచేస్తాడు, మా సొంతన్న. నేను కువైట్కి వచ్చి సంవత్సరం అవుతుంది, మా అన్న సంవత్సరం అవుతుంది ఇంటికి పోయి వచ్చి. కానీ ఫస్ట్ టైం ఇప్పుడే కలవబోతున్నాము. మా బండి అయితే వచ్చేసింది, మేమంతా ఒక ఊరోళ్ళమే. అబ్దలీకి అయితే వచ్చేసాం దోస్తో. అక్కడ బుల్లి కారు చూపిద్దాం అనుకుంటే మిస్ అయిపోయి. ఫస్ట్ మేమైతే ఇక్కడికి వచ్చేసినాము, నమాజ్ టైం అయింది, నమాజ్ చదువుకునేదానికి వచ్చేసినాం. మసీద్ కాడ వచ్చేసి శుక్రవారం సంత జరుగుతుంది, అది కూడా చూపిస్తారు. చూడండి ఎంత బాగుందో. బైక్ ను ఆటో లాగా తయారు చేసి పెట్టినాడు అతను. కువైట్ అతను తోటలో ఎక్కడన్నా సామాన్లను తీసుకొని పోవాలంటే దీంట్లో తీసుకొని పోయేదానికి ఈ విధంగా తయారు చేసి పెట్టారు. వీళ్ళంతా ఇక్కడ పనిచేసే వాళ్ళు, వాళ్ళకి ఏమేమి కావాలో శుక్రవారం వచ్చి ఇక్కడికి తీసుకువెళ్తారు. చూడండి దోస్తో, ఇక్కడ షాపింగ్ మాల్స్, మార్కెట్లు ఏముండవు. సూపర్ మార్కెట్లు ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఏముండవు. వీళ్ళకి ఏమైనా కావాలన్నా ఇక్కడికి వచ్చే తీసుకొచ్చుకోవాలి. ఇక్కడంతా వీళ్ళు పనిచేసేవాళ్ళు, ఇక్కడ మజురాలలో పనిచేసేవాళ్ళు వీళ్ళంతా. మా అన్న ఉండే తోటలోకి అయితే వచ్చేసినాము. మా అన్న తర్వాత చూపిస్తా. ఇక్కడికి వస్తానే భోజనం టైం అయితే అయిపోయింది. మేమన్నీ ఇంటికాడే తయారు చేసుకొచ్చుకున్నాము, తినేదానికి వంటలన్నీ ఇంటికాడ చేసుకున్నాము అంతా. నిజంగా దోస్తో, అక్కడ ఆ ప్లేస్ కు ఆహ్లాదకరమైన చోటు కూర్చొని తింటుంటే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి అన్నమాట. మనం ఇంటికాడ వ్యవసాయాన్ని పోయేసి చీరలలో ఎట్ట కూర్చొని తింటాము, అంతా కలిసి పని చేసి అలసిపోయి ఆ రోజులు గుర్తొచ్చాయి. సంగటి, చికెన్ పులుసు, చికెన్ పకోడా, చట్నీ, అందరితో కూర్చొని తింటే ఆ కిక్కే వేరబ్బా. కొంతమందికి కొంచెం తిన్నే కడుపు నిండిపోయిన ఫీలింగ్, కొంతమందికి ఇంకా తినాలనే ఫీలింగ్ అయితే ఉంది. ఇదే దోస్తో గల్ఫ్ జిందగీ. అంతా ఒకే దేశంలో ఉన్న కలుసుకోవడానికి నెలలు సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు చూపిస్తాను వచ్చేసి దీంట్లో అంతా టమోటాలు సాగు చేస్తారు. దీన్ని అరబిక్ లో చప్పరా అంటారు. గోడన్ మై బ్రదర్, మా అన్న, మై బ్రదర్ ఈజ్ ఏ గోల్డ్. చూడండి దోస్తో, ఇవి వచ్చేసి తోట కోసుపు ఇంకా అక్కడ అంతా ఉంది. మషాల్లా, ఇక్కడ చూస్తుంటే పల్లెటూరు లాగే ఉంది ఇదంతా. ఆ మొదటి నుంచి ఇక్కడికి వచ్చేసిన ఇదంతా కోసుపు వేసినారు ఇక్కడ. ఇదేంటో చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి కస్ అంటారు, దీన్ని కస్, అరబీలో కస్ అంటారు. మరి తెలుగులో ఇది సలాతాలో వేసుకొని తినొచ్చు, తెలుగులో ఏమంటారు నాకైతే తెలియదు. చూడండి ఎంత ఉండదో. ఇప్పుడైతే మనము